హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమోషి. సో దెన్ మనం ఈ వీడియోలో ఎన్సీఆర్టీ బుక్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే సీటెట్ జూలైకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా. సో సీటెట్లో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా మెయిన్ రోల్ని అయితే ఇక్కడ మనకి ప్లే అయితే చేస్తాయి. చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ లింక్ ఇచ్చానండి కామెంట్ బాక్స్లో, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సీటెట్కి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో పేపర్ 1 పేపర్ 2 ఉన్న సిలబస్, ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, జిరాక్స్ తీసుకోండి. అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం చేసేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి. సో ఇంకో డౌట్ వస్తుంది, మేడం ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోమంటున్నారు కదా. సో కోర్సెస్లో జాయిన్ అయ్యారు కదండి చాలామంది. మన యాప్ ఉంది కదా, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పేపర్ 1 పేపర్ 2 సంబంధించి క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ ఈ ఎన్సీఆర్టీ బుక్స్ని కవర్ చేసుకుంటూ మీకు కంటెంట్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేసాం. నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని మీకు క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి, ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్ వాళ్ళకి. దెన్ ఇక్కడ ఈ లింక్ కూడా ఇచ్చాను. ఈ లింక్ ద్వారా మీరు వెళ్తే మీకు వెంటనే ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే సిలబస్ కాపీ కూడా గూగుల్ డ్రైవ్ లింక్లు ఇచ్చాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్లో జాయిన్ అయినా నేను అక్కడ మీకు షేర్ చేస్తాను. వెళ్ళిన వెంటనే మీకు ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని ఉంటుంది. ఏంటి? సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ బుక్ టైటిల్. మెయిన్ ఇక్కడ మనకి ఇదే ఏంటంటే, ఎందుకు ఈ వీడియో చేయడం జరిగింది, లింక్ ఇచ్చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి అని చెప్పచ్చు. కానీ నేను పర్టికులర్గా ఎన్సీఆర్టీ బుక్స్ మీద ఎందుకు నేను వీడియో చేశానంటే, ఇక్కడ సెలెక్ట్ బుక్ టైటిల్ ఉంది. మీరు బుక్ టైటిల్ అనేది సరిగ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సీటెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెన్షన్ చేస్తున్న బుక్స్ మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి సీటెట్లో. మీకు డైరెక్ట్ బిట్ అనేది వచ్చేస్తుంది ఎక్కడ నుండి? ఎన్సీఆర్టీ నుండి. సో అందుకే నేను ప్రతి క్లాసు, మన యాప్లో ఉన్న ప్రతి క్లాసు ఎన్సీఆర్టీ బుక్ బేస్ చేసుకునే చెప్పాను. సో ఎన్సీఆర్టీ బుక్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మీరు పేపర్ 1 రాస్తే కనుక 3rd క్లాస్ టు 5th క్లాస్ వరకు చదవండి. 5th మించి పైకి అసలు వెళ్ళదన్నమాట క్వశ్చన్ పేపర్. 5th క్లాస్ వరకు మీరు రీడ్ చేయాలి పేపర్ 1 రాస్తే. ఒకవేళ మీరు పేపర్ 2 కనుక రాస్తే కనుక 6th 7th 8th మంచిగా చదవాలి మ్యాథ్స్, సైన్స్ వాళ్ళకి. అలాగే 6th 7th 8thకి సంబంధించి సోషల్, హిస్టరీ, జియోగ్రఫీ అనేది మీరు చదవాలి. సోషల్ వాళ్ళు హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే పొలిటికల్ లైఫ్కి సంబంధించిన బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మీరు చదవాల్సి ఉంటుంది. సో ఈ లింకు మీరు సపోజ్ ఎగ్జాంపుల్గా సెలెక్ట్ క్లాస్ 1st and 2nd క్లాస్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు. 3rd క్లాసు 4th 5th వరకు ప్రైమరీ సెక్షన్ వాళ్ళు చదువుతారు. ఎగ్జాంపుల్గానే నేను 5th క్లాస్ సెలెక్ట్ చేశాను. ఏంటండి? ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం సెలెక్ట్ చేశాను? 5th క్లాస్ సెలెక్ట్ చేశాను. దెన్ సబ్జెక్ట్ 5th క్లాస్లో మనకి మ్యాక్సిమం హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ అనేది మ్యాక్సిమం మనకి ఉండదు. మనం మెయిన్గా మ్యాథమెటిక్స్, 5th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనం చూసుకోవాలి. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది చూసుకోవాలి. 5th క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ 1లో ఎక్కువ రిపీటెడ్ అవుతాయి క్వశ్చన్స్. దెన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ బుక్ టైటిల్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, బుక్ టైటిల్ 3 ఉన్నాయి. చూడండి మనకి ఇక్కడ ఆస్పాస్ అని చెప్పి, ఆస్పాస్ ఉర్దూ అని చెప్పి, లుకింగ్ అరౌండ్ అని. ఎప్పుడూ కూడా ప్రైమరీ సెక్షన్ వాళ్ళు లుకింగ్ అరౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఆస్పాస్ అనే ఉర్దూ, ఆస్పాస్ ఇంగ్లీష్ టైటిల్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవి కాదు, లుకింగ్ అరౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి సీటెట్ అనేది మెన్షన్ చేస్తుంది ఏంటి? లుకింగ్ అరౌండ్. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గో అండి. నెక్స్ట్ ఏంటి? గో. సో గో అని మీరు అన్న వెంటనే చూసారా, నీట్గా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్తో సహా ఇక్కడ ఓపెన్ అయితే అయిపోయింది. మీరు చూడండి, టెక్స్ట్ బుక్తో సహా నీట్గా ఓపెన్ అయింది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లుకింగ్ అరౌండ్ అనమాట. ఇది నేను సెలెక్ట్ చేశాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి, లింకులు కావచ్చు, ఏమీ మనకి అవైలబుల్ లేవు, ముఖ్యంగా తెలుగులో అన్నమాట. సో తెలుగు ఆస్పిరెంట్స్ చాలామంది సీటెట్కి అప్లై చేస్తున్నారు. సీటెట్ గురించి ఇప్పుడిప్పుడే చాలామంది తెలుసుకుంటున్నారు. సో అందుకు మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కట్ట షేర్ చేయండి. క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీరు చూడండి, ఎన్సీఆర్టీ బుక్స్లో కంటెంట్ డైరెక్ట్ బిట్స్ అనేవి వస్తాయి. చూడండి మనకి ఇక్కడ
చాప్టర్ వైజ్ ఇచ్చాడు. చాప్టర్ 1 ఓపెన్ చేసుకోవచ్చు, చాప్టర్ 2 ఓపెన్ చేసుకోవచ్చు, చాప్టర్ 3 ఇలా చాప్టర్లన్నీ ఓపెన్ చేసుకుంటే మనకు చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి లాస్ట్కి వచ్చండి. లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. లేదు మేడం మాకు చాప్టర్ 1 అలా కావాలి అనుకుంటే మీరు చాప్టర్ 1 ఆ విధంగా మీరు క్లిక్ చేసుకుంటే మనకి చాప్టర్ 1 అనేది డౌన్లోడ్ అయింది. సూపర్ సెన్సస్ ఏంటి సూపర్ సెన్సస్ అనేది మీకు డౌన్లోడ్ అయింది. సో మీకు మొబైల్లో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో సూపర్ సెన్సస్ ఫస్ట్ లెసన్ అనమాట. చూడండి సూపర్ సెన్సస్. సో ఇక్కడ మెయిన్గా టెక్స్ట్ బుక్ అనేది చాలామంది సెల్ఫ్ నోట్స్ కట్టా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఓన్గా కోచింగ్స్ ఏమీ లేకుండా సెల్ఫ్ స్టడీ చేసేవాళ్ళు టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలాంటి బాక్సెస్ అనేవి ఉన్నాయి కదా, ఇలాంటి బాక్స్ నుండి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ అయితే చేయాలి. అండ్ దీంతో పాటుగా మనకి టీచర్స్ నోట్ అని ఉంటుంది, టీచర్స్ నోట్కి సంబంధించి. అలాగే ఒకసారి ఇది కూడా చదవండి, అసలు సబ్జెక్ట్ అనేది ఏమిటి, అసలు మనకి ఇక్కడ మెయిన్గా ఇవి బాక్సులు అనేవి ఎందుకు ఇచ్చారు. సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎక్కువ ఇక్కడ నుండి మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తూ ఉంటాయండి. ఫిషెస్కి సంబంధించి 2004లో మనకి అండమాన్ ఐస్లాండ్లో ఏంటి ఒక సునామీ లాంటిది ఒకటి వచ్చిందనమాట. అది ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారు. అలాగే మనకి ఇక్కడ చూడండి డిఫరెంట్ వార్నింగ్ కాల్ ఇఫ్ ద ఎనిమీ ఈస్ కమింగ్. సో ఎనిమీ వస్తుంది అన్నప్పుడు ఒక వార్నింగ్ కాల్స్ అనేవి ఇక్కడ ఇచ్చుకుంటూ ఉంటాయన్నమాట ప్రతి యానిమల్స్. వాటిని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అని పిలుస్తారని చెప్పి. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. వీటి తప్పకుండా క్వశ్చన్ అయితే ఎన్సీఆర్టీ సంబంధించి మనకి పేపర్ 1 ఈవీఎస్ కంటెంట్లో తప్పకుండా వస్తుంది. సో ఇది ఎన్ని అవర్స్ పడుకుంటుంది, ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది, ఇది 40 సంవత్సరాల వరకు బతుకుతుందండి. అలాగే 17 గంటల వరకు ఇది నిద్రపోతుంటుందంట. ఈ రకమైన యానిమల్ ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మంకీలా ఉంటుంది, కానీ ఇది మంకీ కాదు, దీని పేరు స్లూత్ అనమాట. సో ఇలాంటి బాక్సెస్ అనేవి మెయిన్గా మీరు నోట్స్ అయితే ప్రిపేర్ అయితే చేయండి. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఎలాగేంటి అన్నది. నేను 5th క్లాస్ అనేది నేను సెలెక్ట్ చేశాను, మీరు ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం 8th క్లాస్ చూద్దాం. 8th క్లాస్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ బుక్ టైటిల్ సైన్స్ మాత్రమే తీసుకోవాలి అండ్ గో. ఇప్పుడు మీకు 8th క్లాస్కి సంబంధించి సైన్స్ బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. 8th క్లాస్కి సంబంధించి సైన్స్ బుక్ అనేది మనకి ఎన్సీఆర్టీ సైన్స్ బుక్ ఈ విధంగా ఉంటుంది. కావాలంటే మీరు చాప్టర్ 1 డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏవైతే మనకి బాక్సెస్ ఉన్నాయి కదా, కాలమ్స్ ఇందాక చెప్పాను, ఆ కాలమ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లేదా డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అయినా మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఇదే ప్రిపేర్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి అవసరం లేదు, క్లాసెస్ అనేవి మీకు ఈ బుక్స్ని బేస్ చేసుకునే ఉన్నాయి. సో అలాగే 7th క్లాస్ సబ్జెక్టు ఎగ్జాంపుల్ సోషల్ సైన్సెస్ టైటిల్ వచ్చేసరికి మనం ఏం తీసుకోవాలండి, అవర్ పాస్ట్. సోషల్ అవర్ పాస్ట్ తీసుకోవాలి. తప్పు టైటిల్ తీసుకున్నారంటే కూడా మీకు చాలా కష్టం. చూడండి అవర్ పాస్ట్ 2 అనేది మనకి సీటెట్ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న బుక్స్. ఇక్కడ నుండి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, అవర్ పాస్ట్కి సంబంధించి బుక్. సో ఈ విధంగా ప్రతిదీ కూడా 6th 7th 8thలో అవర్ పాస్ట్ టైటిల్ ఉన్న హిస్టరీ బుక్స్ మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. చాప్టర్ వైజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింకు కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, వెంటనే మీరు వెళ్ళి క్లిక్ చేసిన వెంటనే ఇలా పేజ్ ఓపెన్ అయిపోద్ది. సో సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ బుక్ టైటిల్ అనేసి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అలాగే 6th క్లాస్ సోషల్ సైన్సెస్ బుక్ టైటిల్. సో ఇక్కడ చూడండి మనకి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్, ఇది బుక్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి బుక్ అనమాట. సో ఇది 6th క్లాస్కి సంబంధించిన బుక్. సో ఈ విధంగా మీరు చక్కగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. సెల్ఫ్గా స్టడీ చేస్తున్న వాళ్ళకి ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సీటెట్ పేపర్ 2 కావచ్చు, పేపర్ 1 కావచ్చు. సో ఇది ఓవరాల్ వీడియో. సో జస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఏంటి అన్న దాంతో నేను మీకు చెప్పడం జరిగిందనమాట. సో ఈ టైటిల్కి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ వస్తే నేను మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో బుక్స్ అనేవి ఈ
పేజ్ అనేది నేను షేర్ చేస్తాను, మీరు అక్కడ నుండి చూసుకుని డౌన్లోడ్ చేసుకోండి. అందుకే తప్పకుండా జాయిన్ అవ్వండి వాట్సాప్ టెలిగ్రామ్లో. సో క్లాసెస్లో కూడా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి. చాలామంది ఇది అడుగుతున్నారు, కంటెంట్ క్లాసెస్ ఉంటాయా మేడం అంటే ఉంటాయి, 100% కంటెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి, శాంపుల్ వీడియోస్, డెమో వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఓవరాల్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రిపరేషన్ టిప్ గురించి డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ.